హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో మహబూబ్ దిల్సే వస్తున్నాడు. మరి మహబూబ్ దిల్సే బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. అతని అసలు పేరు షేక్ మహబూబ్. మరి అతను వచ్చేసి 29th జూలైన గుంటూరులో జన్మించాడు. వీళ్ళ సొంత ఊరు గుంటూరులో గుమ్మడికాయల దుకాణం వీళ్ళది. చాలా చిన్న స్టేజ్ నుంచి, అంటే ఆ లోయర్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఈ స్టేజ్కి వచ్చాడు. గుమ్మడికాయల దుకాణం నుంచి బిగ్ బాస్ వరకు వచ్చి సెలబ్రిటీ అయ్యాడంటే మామూలు విషయం కాదు. ఎంత కష్టపడి ఉండాలో చూసుకొని. అమ్మ, నాన్న, ఒక తమ్ముడు, ఇంతే ఫ్యామిలీ. కోవిడ్ టైంలో వాళ్ళ అమ్మ కూడా పోయారు. ఇంకా మిగిలింది వీళ్ళే. ఏ స్టేజ్ అంటే వాళ్ళ ఇంట్లో చదువు, అంటే ఒకరిని చదివించే పరిస్థితి కూడా లేకుండే. ఇప్పుడు ఇద్దరు పిల్లలు కాదు, ఇద్దరిని చదివించే పరిస్థితి కూడా లేకుండే. అలాంటి టైంలో ఒక్కరిని చదివించాలంటే ఇంకో ఇద్దరు పని చేయాల్సి వచ్చేదంట. మహబూబ్ని చదివించడం కోసం వాళ్ళ తమ్ముడు అండ్ వాళ్ళ నాన్న షాపులో పనికి వెళ్ళి ఈయనను చదివించేవాళ్ళంట. అలా చదివి మనోడు ఎక్కడ అంటే RHF విద్యాలయ గుంటూరులో చదువుకున్నాడు. ఆ తర్వాత JNT గుంటూరులో బీటెక్ కంప్లీట్ చేశాడు. సో వాళ్ళు చదివించడం వల్ల చదివి బీటెక్ కంప్లీట్ చేసేసి మౌరీ టెక్లో నెట్వర్క్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాడంట. ఫస్ట్ జాబ్. అలా జాబ్ జాయిన్ అయ్యి కుటుంబాన్ని పోషించుకుంటూ, అంటే వాళ్ళిద్దరూ అంటే చాలా చాలా ఇష్టం ఈయనకి. అమ్మ, నాన్న, తమ్ముడు, ముఖ్యంగా తమ్ముడు త్యాగం చేయడం వల్ల ఈయన చదువుకున్నాడు. చాలా గొప్ప విషయం అలాంటి తమ్ముడు ఉండడం కూడా. అలాంటి తమ్ముడు మీలో ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక 2012లో మనోడు యూట్యూబ్ స్టార్ట్ చేశాడు. యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఇంకా కొంతకాలం కష్టాలు, ఆ తర్వాత చాలా మంచి స్థితికి వెళ్ళిపోయాడు. ఇన్స్టాగ్రామ్లో కూడా స్టిల్ 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నా అంటే మామూలు విషయం కాదు. చాలా చాలా గ్రేట్ అనే చెప్పాలి. మరి BB4లో ఆల్రెడీ మహబూబ్ని మీరు చూశారు. ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక BB8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తున్న ఈ 6 ప్యాక్ కుర్రోడు మంచి డ్యాన్సరు, యూట్యూబరు, ఆర్టిస్టు, సినిమాలు చేసి అన్ని చేశాడు. కాబట్టి BB8లో 5th వీక్ ఎంటర్ అయ్యి ఎన్ని వీక్ల వరకు ఉంటాడు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి ఇందులో మహబూబ్ దిల్సే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హార్ట్ సింబల్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.